కేటీఆర్ గారు నిన్న ఒక శ్వేతపత్రం అని రిలీజ్ చేసింది. ఆయన శ్వేతపత్రం అంటది. ఆ శ్వేతపత్రం మేము రిలీజ్ చేసింది కాదు. 10 ఏళ్లలో మీరు చేసిన దోపిడీ, 6 లక్షల కోట్ల అప్పు, పెట్టిన దుబారా ఖర్చు అన్నీ కూడా దాంట్లో భద్రపరిచింది తప్ప మా సొంత అంకెలు ఏం మా దగ్గర లేవు. మీ అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఇచ్చినవే ప్రజల ముందు పెట్టాం. మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు, 8,000 కోట్ల 60,000 కోట్ల అప్పులో సివిల్ సప్లై కార్పొరేషన్తో పాటు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ మిల్లర్స్ దగ్గర ధాన్యం ఉంటే మీరు కుంభకర్ణులాగా నిద్రపోయి దోచిపెట్టిన సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి మీద వారు 10 రోజులుగా రివ్యూ చేసి ప్రభుత్వం చేసిన మోసాలను బయటపెట్టింది. అందుకనే మీది శ్వేతపత్రం అయితే మేము త్వరలోనే మీ దోపిడీ పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం. తప్పకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక పేదవానికి ఇల్లు కట్టలేని మీరు లక్షల కోట్లకు పరిగెత్తి ఇవ్వాలా, ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదించుకొని మాది శ్వేతపత్రం అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. త్వరలోనే 2-3 మాసాల్లోనే మీ దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం. మీరు 1-2కే భయపడుతున్నారు. ఇక ముందున్న అసలు ముసళ్ళ పండుగ తప్పకుండా మీకు ప్రజలకు మీరు ఇవ్వాలా.